శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ శివధనుర్భంగము 2వ భాగము. జనకుని వంశంలో నిమి చక్రవర్తి నుంచి 6వ వాడైన దేవరాతునికి దేవతలు ఈ ధనస్సును న్యాసం అంటే దాచమని ఇచ్చిన వస్తువు అని అర్థము ఇచ్చారు. శివధనస్సు పరమ పవిత్రమైన వస్తువు. అది ఉండడమే మంగళప్రదము. దేవరాతుడు దానిని 8 చక్రాలు అమర్చబడిన పెట్టెలో పెట్టాడు. శివధనస్సు ఉంచబడిన చక్రాల పెట్టెను తొయ్యాలంటే సుమారు 5,000 మంది మిక్కిలి బలాఢ్యులు కావాలి. అప్పటి నుండి అది మిథిలాధిపతుల కొలువులో గంధ పుష్పాదులతో అర్చింపబడుతూ ఉంది. ఇదే సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. జనకుడు ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాడు. అలా దున్నుతున్నప్పుడు ఆ నాగటి చారుకు తగిలిన ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. ఆ పిల్లకు జనకుడు స్వయంగా పేరు పెట్టలేదు. ఆ పిల్ల తనకు తాను సీత అని పిలువబడింది. ఆమెకు ఆ పేరు సహజంగా వచ్చింది. సీత అంటే నాగటి చాలుకు తగిలి పైకి లేచినది అని అర్థము. ఆమె జనకుని దగ్గర పెరుగుతోంది. ఆమె అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటకు వచ్చినది కాదు. ఆమె మహా సౌందర్య రాశి. ఆమెను చూసిన ప్రతి పురుషుడు కూడా ఆమెను తన భార్యను చేసుకుందామని వ్యామోహాన్ని పొందాడు. దేవతలు, రాక్షసులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ ఆమెను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించారు. అందుకని జనకుడు ఆమెను వీర్యశుల్కగా ప్రకటించాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకోవలసినది అని అర్థము. శివధనస్సును ఎవరు ఎక్కుపెడితే వారికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. జనక మహారాజు భూమిని దున్నుతుంటే సీత దొరికింది. అంతేగాని సీత జనక మహారాజు సొంత కూతురు కాదు. ఆ తర్వాత జనక మహారాజుకు ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు ఊర్మిళ. జనకుడు మహాజ్ఞాని. సీతాస్వరూపం ఏమిటో జనకునికి తెలుసు. ఈ సీతను ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలిగిన వాడెవడో వాడు లోకమునకు మంగళము చేసేవాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనక మహారాజు. చాలామంది వచ్చి శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. కానీ ఎవరూ కదల్చలేకపోయారు. నారి తొడగలేకపోయారు. ఎక్కు పెట్టలేకపోయారు. వారందరూ తిరిగి భగ్న హృదయులై వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారందరూ ఏకమై జనక మహారాజు మీదకు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ సమయంలో కోట లోపల ఉన్న ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు. బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? జనక మహారాజు ప్రాజ్ఞత చూడండి. జనక మహారాజు చెప్పిన మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నాడు. విని రాముడిని వత్స అని పిలిచాడు. వత్స అని ఎవరిని పిలుస్తారు? అపారమైన ప్రీతి ఉన్న శిష్యుడిని గురువు వత్స అని పిలుస్తారు. విశ్వామిత్రునికి రాముని మీద అపారమైన ప్రేమ. వత్స, రామ, ఈ శివధనస్సును ఒకసారి పరిశీలించి చూడు అన్నాడు. రాముడు వెళ్ళి పెట్టి మూత తీసి చూశాడు. పెట్టెలో శివధనస్సు ఒక పెద్ద నాగుపాము పడుకున్నట్లుగా ఉంది. ఒకసారి ఆ చివరి నుంచి చివరి వరకు చూశాడు. రామునిలో ఉత్సాహం పెళ్ళుబికింది. ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవబోతున్నాడు. శివధనస్సును ఎక్కుపెట్టడం చేత తన శక్తి తనతో చేరబోతోంది. తాను ఎవరో గురువుకి తెలుసు. నరుడిగా గురువు ఆశీర్వచనం ఎలా పొందాలో తనకి తెలుసు. ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. గురువర్య, నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడు. తన ఉత్సాహమును ప్రకటించాడు. ఒకసారి ఈ ధనస్సును ముట్టుకొని తర్వాత ఎక్కువ పెడతాను, ఆశీర్వదించి అనుజ్ఞ ఇవ్వవలసిందని గురువును కోరాడు. అప్పుడు విశ్వామిత్రుడు ధనస్సును ఎక్కపెట్టడానికి తన అనుజ్ఞనిస్తాడు. రాముడు అత్యంత హేళగా ఏమీ శ్రమ పడకుండా ఒక్కసారి శివధనస్సును అలా పైకెత్తాడు. నారి తీసి కట్టాడు. ఒక్కసారి నారిని లాగేసరికి అది మధ్యకి విరిగిపోయింది. అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అది విరిగిపోయేటప్పుడు పిడుగులు పడిపోయినంత శబ్దం వచ్చింది. శివధనుర్భంగ సమయానికి అప్పుడు అక్కడ తెలివిలో ఉన్నవారు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, ఈ నలుగురే. మిగిలిన వారందరూ మూర్ఛపోయారు. శివధనుర్భంగాన్ని చూసిన వాడెవడూ లేడు, ఆ నలుగురు తప్ప. విశ్వామిత్రుడు పొంగిపోయాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుని వైపు తిరిగి, భగవాన్, ఇది చాలా అద్భుతమైన సంఘటన, ఊహించరానిది, ఎవరూ తర్కించలేనిది. రాముడు దశరథాత్మజుడు, ఎంత ఆశ్చర్యం అన్నాడు. మా విదేహ వంశంలో పుట్టిన సీత మా వంశ ప్రతిష్టను ఇనుబడింపజేసింది. ఆమె తగిన భర్తను పొందింది. అందరినీ ఆనందింపజేసేవాడెవడున్నాడో, ఎవడు విశ్వామిత్రుని చేత సుశిక్షితుడో, ఎవడు
సంపదలు తెలిసి ఉన్నవాడో, ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో, ఎవరిని సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతుందో అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతుంది. ఆమె నా వంశప్రతిష్ఠ నిలబెట్టింది. తన కూతురికి కలిగిన భాగ్యం చూసుకుని జనక మహారాజు ఎంత పొంగిపోయాడో చూడండి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.